వైట్ బనీన్లో ఉన్న వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన నాగరాజు ఇంట్లోనే నాగరాజే కొందరితో కలిసి మా కార్యకర్త మీద దాడి చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వెళ్ళాడు. అక్కడున్న సంఘటనలో పోలీసులు కూడా ఉన్నారు, మీరే చూడండి. పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన సొంత భార్య యొక్క నైటీని ఏమాత్రం సిగ్గు లేకుండా చింపి పడేస్తే కూడా దీన్ని వక్రీకరించి ప్రజలకు విన్నవించడానికి మంత్రులు రంగంలోకి వచ్చారు. ఆయన మా పార్థసారథి. సిగ్గుండాలి కదా పార్థసారథి మీకు. ఓ బాధ్యత కలిగిన మంత్రిగా మీ కార్యకర్త ఆ విధంగా తన సొంత భార్య యొక్క నైటీని చింపుతుంటే అది ప్రత్యక్షంగా విజువల్స్లో కనపడుతుంటే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారయ్యా మీరు మీడియా ముందుకి? సిగ్గు లేదా మీకు? ఏమన్నా సోయలో ఉంటున్నారా మీరు? అసలు అధికారం అనే మదాన్ని తలకెక్కించుకొని మనం ఏం మాట్లాడుతున్నా చలతదని అనుకుంటూ నిస్సిగ్గుగా నువ్వు ఒక బాధ్యత కలిగిన మంత్రిగా సొంత సామాజిక వర్గానికి సంబంధించిన తోటి ఎమ్మెల్యేకి అర్ధాంతరంగా ఒక ఉగ్రవాదిగా, ఒక నేరస్తుడిగా, ఓ తీవ్రవాదిగా, ఓ రేపిస్టుగా ఏ విధంగా ఏ నేరం చేశాడని ఆయన అర్ధాంతరంగా తలుపులు పగలగొట్టి తీసుకెళ్లారని అడగాల్సిన నువ్వు, నీ అధిష్టానాన్ని అడగాల్సిన నువ్వు సిగ్గు లేకుండా తగుదనమ్మా అంటూ ఆ చర్యని సపోర్ట్ చేయడానికి వచ్చారని అడుగుతున్నాం. నేను కూడా అక్కడ నాగరాజు దళితుడా, బలహీన వర్గాలకు సంబంధించినవాడా, మైనార్టీ వాడా కాదు, సంఘటనలో ప్రవర్తించిన తీరు గురించి ఈ దేశం, ఈ రాష్ట్రం ప్రజలు గమనించుకోమని కోరుతున్నాను. దళిత ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వేసే విష కౌగులి పన్నాగాలలో మనం ఎక్కడ చిక్కుకోకూడదు. ఇప్పటికే బిడ్డల యొక్క చదువులు, ఇప్పటికే వ్యవసాయ రంగము, ఉద్యోగాలు లేక అల్లల్లాడుతున్న బిడ్డల యొక్క భవిష్యత్తుకి దయచేసి మన చిన్న చిన్న వ్యవహారాలను అడ్డం పెట్టి ఇలాంటి కుయుక్తి రాజకీయాలు మనం చిక్కుకూడదని నేను పిలుపునిస్తూ, ఇంకా ఇదే వ్యవహారం మీద సంధ్యారాణి మాట్లాడింది మంత్రి. సంధ్యారాణి యొక్క పిఏ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైతే ఆ రోజున మాట్లాడిన సంధ్యారాణి, కనీసం చర్య తీసుకొని సంధ్యారాణి రివర్స్లో ఆ ఆరోపణలు చేసిన మహిళనే మీద కేసు పెట్టించిన ఘనురాలు ఈమె, ఈ మంత్రి సంధ్యారాణి. స్వయానా మంత్రి ఎమ్మెల్యే యొక్క తమ్ముడి మీద కూడా దాడి జరిగింది, శ్రీరాముడు అని ఆయన మీద. 34 మంది మీద తప్పుడు కేసులు బనాయించింది ప్రభుత్వం. హత్య యత్నం కేసులు పెట్టింది, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టింది. అసలు మీరు ఏమాత్రం సిగ్గున్నా, అసలు ఏ సంబంధం లేని అనేకమైన సెక్షన్లు జోడించింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుని కూడా కేసులో పెట్టింది. మరి జంజీ ప్రభావమో, జన ఆల్ఫా ప్రభావమో చంద్రబాబు నాయుడికి మేము, మా పిల్లలు, ఆ పిల్లలకు పుట్టే పిల్లల మీద కూడా కన్నేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమే కాదు, మా పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా రాజకీయ చైతన్యాన్ని రగిలిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అంటే ఓ 20-30 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ తరాలను ఏది కూడా క్షమించకుండా ఉండటానికి సర్వ పనులు చేసి పెడుతున్నాడు. ఈ నిమిత్తమై చంద్రబాబు నాయుడికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు, తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నేను ప్రియ మిత్రులారా, మీడియా సోదరులారా, మీరు కూడా మనసున్న మనుషులుగా